హాయ్ ఫ్రెండ్స్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో మరి తెలంగాణ హైకోర్టు అయితే ఒక కీలక తీర్పునైతే మరి నిన్న వెలువరించింది. ఏదైతే మరి ఆయన 2011లో ఆయనపై నమోదైన దాదాపు 11 కేసుల్లో దాదాపు 7 కేసులపై అయితే మరి దాదాపుగా తీర్పు రావడమే జరిగింది. ఎందుకంటే ఏ కేసు కొట్టివేసినా కానీ ఈడీ కేసు కొట్టడం చాలా మరి అది అరుదైన కేసు అని మరి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి దేశంలో కూడా న్యాయమూర్తులైతే ఈ కేసును ఒక కేస్ స్టడీగా తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడి పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే జగతి పబ్లికేషన్కు సంబంధించిన దాదాపు 850 కోట్ల ఆస్తుల జప్తును ఇది ఆధారాలు లేకుండా జప్తు చేశారని, వీటిపై ఎటువంటి ఆధారాలు లేకుండా జప్తు చేయడం సరైన మార్గం కాదు అని ఏదైతే ఢిల్లీ ట్రిబ్యునల్ కోర్టు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పిచ్చిందో అదే అనుకూలంగా తీర్పును మరి వ్యతిరేకంగా అయితే ఈడీ అయితే మరలా మరి తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసిన మరి క్రమంలో దాదాపు 9 అప్పీళ్లపై ఈడీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని, అలాగే కేంద్రం ఏదైతే హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా వీటిని జప్తు చేయటం కుదరదు అని, ఇవి అన్యాయంగా జప్తు చేశారని మరి ఏదైతే ఢిల్లీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునైతే సమర్థించింది. వీటిలో ఎటువంటి మేము జోక్యం చేసుకోవడానికి కారణాలు లేవని, ఖచ్చితంగా ఇది సహేతుకమైన తీర్పేనని తెలంగాణ హైకోర్టు అయితే మరి తీర్పు వెల్లడించింది. అయితే దాదాపు 850 కోట్లకు పైగా ఈ వాన్పిక్, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే జగతి పబ్లికేషన్లో ఉన్న వాటాలను వెంటనే విడుదల చేయాలని ఈడీకి అయితే తెలంగాణ హైకోర్టు మరి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి దీంట్లో చూసుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డికి చెందిన దాదాపు 538 కోట్ల రూపాయలు, అలాగే నిమ్మగడ్డకు చెందిన 325 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఢిల్లీ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పును మరి దీంట్లో జోక్యం చేసుకోమని తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. మొత్తానికి 45 మంది దీంట్లో జగన్ సంస్థలు పెట్టుబడి పెడితే వారిలో కొంతమంది మీద కేసు పెట్టడం ఇది సందేహాలు ఉన్నాయని, పెడితే 45 మంది మీద కేసు పెట్టాలని, కానీ ఈ 45 మందిలో కొంతమంది మీద ఎందుకు కేసు పెట్టారని మరి తెలంగాణ హైకోర్టు అయితే ఈడీని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తానికి ఏదైతే జగన్ సండూర్ పవర్కు చెందిన 54 కోట్లు, అలాగే తన చెందిన స్థిరాస్తులు 13 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే జగతి పబ్లికేషన్కు 450 కోట్లు, అలాగే ఏషియా ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన 37 కోట్లు, అలాగే ఆల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన 35 కోట్లు, అలాగే గిల్కిస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెందిన 45 కోట్లు, అలాగే గ్రూప్ 2కు చెందిన కార్టిటెక్ చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ 49 కోట్లు, మొత్తం సుగుణ కన్స్ట్రక్షన్స్కి 7 కోట్లు, మొత్తం కలిపితే దాదాపు ఈ జప్తు చెల్లదంటూ వెంటనే విడుదల చేయాలని హైకోర్టు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ న్యూస్ చెబుతూ మరి ఈడీకి అయితే షాక్ ఇచ్చింది. మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా తీర్పులు ఇలానే ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన న్యాయవాదులు కూడా చెబుతున్నారు. మరి నిన్న ఈడీ కోర్టు ఎదుర జగన్ చెందిన న్యాయవాదులు మరి సంబరాలు కూడా చేసుకుంటే సమాచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సచివులని దాదాపు 24 క్యారెట్స్గా బయటకు వస్తారని, ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న క్యాబినెట్లోని మంత్రులందరిపై కేసు పెట్టకుండా కేవలం 4-5 మంత్రులు జగన్మోహన్ రెడ్డి కేవలం కాంగ్రెస్ని వీడి వెళ్ళాడని ఒకే ఒక కక్షతో మరి ఈ కేసులు పెట్టిందని అక్కడైతే న్యాయవాదులు మరి చెప్పారు. కొంతమంది జగన్ న్యాయవాదులు కూడా సంబరాలు చేసుకున్నారు. మొత్తం అక్కడ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకున్న సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 కేసుల్లో త్వరలోనే తీర్పు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి నిర్దోషిగా బయటకు వస్తాడని, ఇవి కక్షతో పెట్టిన కేసులని న్యాయవాదులు, కార్యకర్తలు, మరి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఒకవేళ ఆధారాలు ఉంటే దోషిగా నిర్ణయిస్తుందా, మరి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.